చెన్నూరు పట్టణంలో చెన్నూరు కేంద్రంగా రాజకీయ యుద్ధబేరి అని చెప్పేసి పీన్మార్ మల్లన్న గారు వరంగల్లో రాబో 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు నిర్వర్తించడం జరుగుతున్నది. కావున చెన్నూరు మండలం చెన్నూరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న బీసీ నాయకులు, బీసీ మేధావులు, బీసీ విద్యార్థులు, బీసీ నిరుద్యోగులు, బీసీ కుల సంఘాలంతా ఏకమై ఏకతాటిపై వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తడానికి పీన్మార్ మల్లన్న గారు ముందుకొచ్చారు. వారి ఆశయాల మేరకి బీసీల అభ్యున్నతికి వారు పాటుపడుతున్న కృషికి ఎంతో మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అంటే కేవలం బీసీలు అంటే ఓట్లేసే మిషన్లలాగానే మారింది తప్ప ఇప్పటి వరకు బీసీల రాజ్యాధికారం అనేది రాలేదు. బీసీల రాజ్యాధికారం కోసమై ఇప్పుడిప్పుడే కదులుతున్న బీసీ నాయకులంతా ఏకమై 2వ తారీఖు రోజున ఏదైతే వరంగల్లో తలపెట్టిన సభ ఉందో ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామో, అదేవిధంగా ఏదైతే మన బీసీ నిరుద్యోగులకు జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ అన్యాయం ఏదైతే గత ప్రభుత్వాలు 27% ఉన్నది 18% తీసుకొచ్చిరో దాన్ని మళ్ళా 42% చేయాల్సిందిగా ఎంతవరకైనా అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీసీ హక్కులు, బీసీ చట్టాలు చేయాలంటే బీసీ నాయకులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదిగినప్పుడు, ఎంపీలుగా వాళ్ళని గెలిపించుకున్నప్పుడే మన చట్టాలు అమల్లోకి వస్తాయి. అప్పుడు బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నందున అందుకే ఖచ్చితంగా బీసీ నాయకులంతా ఈ సభను విజయవంతం చేసి రావాల్సిందిగా కోరుతున్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ.